నమస్తే. తెలంగాణలో గత కొన్ని రోజులుగా మార్వాడి గో బ్యాక్ అనే మూమెంట్ స్టార్ట్ అయింది. దానికి బీజం మాత్రం ఎక్కడైతే సికింద్రాబాద్లో మోండా మార్కెట్లో సాయి అనే పర్సన్ని మార్వాడి వాళ్ళు కొట్టడం, అక్కడి నుంచి మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం స్టార్ట్ అయింది. అయితే మనతో పాటు ఎవరైతే ఈ మార్వాడి అటాక్ చేసిన పర్సన్ సాయి ఉన్నాడు. అసలు ఎలా అటాక్ జరిగింది, ప్రస్తుతం ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అసలు అటాక్ ఎలా జరిగింది? సాయి నమస్తే అండి. నమస్తే. అసలు ఎలా అటాక్ చేశారు ఏంటి? ఇది పార్కింగ్ ఇష్యూ. ఇది కార్ల అబ్బాయి ఆ పిల్లాడు కార్లో ఉండే, నేను బైక్ పైన ఉండే. నేను హారన్ కొడితే కొంచెం వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడాను. నేను చెప్పినా కూడా అరే అట్లా మాట్లాడకు, నేను లోకల్ పర్సన్ని, మీరు నన్ను గుర్తుపట్టరు, వాళ్ళ అత్తగారింటికి వచ్చిండంట అబ్బాయి. నేను చెప్పిన అరే మీరు అట్లా మాట్లాడకండి, నేను లోకల్ పర్సన్, మీరు అట్లా మాట్లాడకండి అదేనంటే అట్లనే గలీజ్గా మాట్లాడితే నేను రియాక్ట్ అయినా. నేను మన హైదరాబాద్లో ఎట్లా రియాక్ట్ అవుతారో అట్లనే రియాక్ట్ అయినా. రియాక్ట్ అయితే వాళ్ళ మామ వెనుక నుంచి వచ్చి నన్ను కొట్టడం జరిగింది. నన్ను ఎట్లా కొన్ని అనరాని కానీ వర్డ్స్తో కొట్టినట్టు, కొంచెం కుల దానిపైన కూడా కొంచెం దూషించి, నా పైన కాకుండా నా మిత్రుల పైన ఇద్దరి పైన కూడా అట్లనే దూషించి అనడం జరిగింది. ఎట్లా ఈరోజు ప్రెస్ మీట్ ఇరు వర్గాలు కలిసి ప్రెస్ మీట్ పడింది ఏంటి, ఏమన్నా సర్దుబాటు జరిగింది? యాక్చువల్లీ అదొక అసోసియేషన్. అక్కడ మా బస్సుకి పక్కకి ఆనుకొని ఉంటుంది. మా బస్సులోనే అసోసియేషన్ ఆ బజార్ ఉన్నది. సో మా బస్సు పెద్దలు పద్మరావు అంకుల్ వాళ్ళకి వచ్చి రిక్వెస్ట్ చేసారు. వాళ్ళు ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తారు. ఇక ఫైనలీ మేము సరే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా సారీ చెప్తారంటే మేము ఓకే చెప్పినాం. ఎందుకంటే అది మా వల్ల ఇతరులకు ఇబ్బంది జరగవద్దు, బయట వేరే రకంగా అవుతుంది, అది మాకు కూడా ఇష్టం లేదు. సో అందువలన ఆ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సారీ చెప్పారు. కానీ ఎట్లా మిమ్మల్ని కొట్టిన పర్సన్స్ కాకుండా అసోసియేషన్ వచ్చింది అన్నారు, అంటే ఎట్లా సారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అర్థం అవ్వలేదు. మీరు అసోసియేషన్ వచ్చి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు, మీతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మిమ్మల్ని అటాక్ చేసారో వాళ్ళు రాలేదు? లే వాళ్ళు కూడా వచ్చారు, సారీ చెప్పారు. వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా వచ్చారు, అందరూ వచ్చి సారీ చెప్పారు. ఎట్లా మీరు కేసు పెట్టడం జరిగింది, మీరు విత్డ్రా చేసుకుంటారా ఎట్లా చేస్తారు? కేసు విత్డ్రా చేసుకోలేదు, కోర్టులో ఉన్నది. నేను కోర్టులో చూసుకుంటా. నేను దానిపైన ఏం డిస్కస్ చేయాలి, నేను కోర్టులో చూసుకుంటాను. ఎట్లా ఒక్క సాయి కొట్టడం వల్ల తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం స్టార్ట్ అయింది. అంటే మార్వాడి వాళ్ళు నిజాం కాలం నుంచి హైదరాబాద్లో ఉన్నారు, వాళ్ళు సడన్గా పొమ్మంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను దానికి బాధ్యుడిని కాదు. మైట్ బి నేను ఇప్పుడే ఫస్ట్ టైం ఇవాళ ప్రెస్ మీట్ ముందుకు వచ్చిన. నాకు దాంతో ఆ అంశం నుంచి నాకు ఏ విధమైన సంబంధం నాకు లేదు. నాకు కొట్లాట ఎస్కే జ్యువెలర్స్ అనే ఆ ఎస్కే జ్యువెలర్స్ తోనే కొట్లాట, కానీ మిగతా నాకు ఏ మారుడితో కొట్లాట లేదు. నా మిత్రుడు సంజు, ఆయన నా ఉపాధ్యాయ, చాలా క్లోజ్ నాకు. అట్లా నాకు చాలామంది ఉన్నారు అక్కడ లోకల్ మారుడీస్. నాకు కానీ మా మిత్రుడు అరుణ్కి కానీ మా సాయిదాకి కానీ మాకు అందరితో మంచి పరిచయస్తులం మేము. మాకు అందరు కూడా క్లోజే. మాకు ఎవరితో ఏ విధమైన విభేదాలు లేవు. ఎట్లా మరి మార్వాడి సమాజానికి ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు సాయి? మార్వాడి సమాజానికి నేను చెప్పాలి అంటే ప్రజెంట్ తెలంగాణ ఏం నడుస్తుంది, సాయిని కొట్టడం వల్లే మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం అయితే స్టార్ట్. ఎందుకంటే సాయి ఒక దళితుడు కాబట్టి, దళితుడిని అటాక్ చేశారు కాబట్టి ఇది స్టార్ట్ అయింది. ప్రజెంట్ మీ ఎట్లా ఒక ఫ్యామిలీ వల్ల నేను అందరిపైన నిందేయలేను, నేను అందరినీ కూడా దోషించలేను. అట్లా అని నేను ఎవరిని అది కూడా చేయలేదు. నాకు ఒక ఫ్యామిలీతోనే నాకు ఈ పంచాయతీ, మిగతా ఎవరితో కాదు. అంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎట్లా ఇప్పుడైతే మీరు సాటిస్ఫై, ఆ ఫ్యామిలీ మిమ్మల్ని సారీ చెప్పారు అంటున్నారు, సాటిస్ఫైడ్ అని అంటే మై ఫ్రెండ్స్, నాతో కొట్లాడి నా మిత్రులు సాటిస్ఫైడ్, నేను కూడా సాటిస్ఫైడ్. మిగతా ఏదైనా కేసు ఉందో అది నేను కోర్టులో చూసుకుంటా అంటున్నాను. ఎట్లా అంటే ఇప్పుడు మొత్తానికి ఒక తెలంగాణ సమాజం చూస్తుంది, ఒక అనరాని మాటలు అన్నాడు కాబట్టి కొంతమంది చైతన్యవంతంగా మా వాడిని అన్నారని స్వచ్ఛందంగా కూడా వచ్చి మార్వాడి గో బ్యాక్ అంటున్నారు. ఫైనల్గా మీ మెసేజ్ ఏమి పోతున్నారు వీళ్ళందరికీ? నేను ఒకటే చెప్తా, ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. వాళ్ళందరికీ నా చేతులు జోడించి థ్యాంక్ యూ వాళ్ళందరికీ. అంతే అని నేను ఎవరికి వ్యతిరేకంగా నేను ఈడ కూడా చెప్పలేదు, చెప్పను కూడా. వాళ్ళు కూడా పెద్ద మనసుతో శ్రమిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను.